కొత్త సారథులు సరికొత్త ఉత్సాహంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ జట్లకు ఆరంభ మ్యాచ్లో పరాజయాలు తప్పలేదు. ఆ మ్యాచ్లలో రెండు జట్లు విజయానికి దగ్గరగా వచ్చినా ఆఖర్లో తడబాటుతో బోని కొట్టలేకపోయారు. మరి ఈ రోజు బుధవారం ఉప్పల్ స్టేడియంలో అమీతుమీ తేల్చుకోనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబైలలో మెరిసేదెవరు, గెలుపు బోని పాయింట్ల ఖాతా తెరిచేదెవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన తొలి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపు ముంగిట బోల్తా పడింది. హెన్రిచ్ క్లాసెన్, షాబాద్ అహ్మద్ జట్టును విజయానికి చేరువ చేసిన హర్షత్ రాణా అద్భుతమైన బౌలింగ్ తో కమిన్స్ సేన ఆశలపై నీళ్లు చల్లాడు. ఇక గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లోను ముంబైది అదే పరిస్థితి. చివరి ఓవర్ వరకు రేసులో ఉన్న ముంబై ఆఖరి 4 బంతుల్లో తడబడి మ్యాచ్ ను చేజార్చుకుంది. ఇప్పుడు ఈ రెండు జట్లు తొలి గెలుపుపై గురి పెట్టాయి. ఈ సీజన్ లో సొంత గడ్డపై సన్ రైజర్స్ కు ఇదే మొదటి మ్యాచ్. భువనేశ్వర్, మార్కో జాన్సన్, నటరాజన్, కమిన్స్ లతో బలమైన బౌలింగ్ కలిగిన సన్ రైజర్స్ స్థాయికి తగ్గట్లు సత్తా చాటితే ఉప్పల్లో బోని కొట్టొచ్చు. ఇక బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్ లో క్లాసెన్, షాబాద్ మాదిరే, టాప్ ఆర్డర్ లో మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్ దూకుడు పెంచాలి. భీకరమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబైకి సన్ రైజర్స్ బౌలింగ్ పరీక్షగా నిలవనుంది. అయితే కోల్కతా మ్యాచ్ లో రోహిత్ శర్మ, బ్రెవిస్ సత్తా చాటిన మిగతా వాళ్ళంతా విఫలమయ్యారు. ఇషాన్ కిషాన్, సమన్దీర్, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా పూర్తి స్థాయి ఫామ్ లోకి వస్తే సన్ రైజర్స్ బౌలర్లకు కష్టమే. ప్రస్తుతానికి ఇరు జట్లు సమతూకంగా ఉన్నాయి. అయితే ఐపీఎల్ లో రెండు జట్లు ఇప్పటి వరకు 21 మ్యాచ్లు ఆడగా 9 సన్ రైజర్స్ హైదరాబాద్, 12 ముంబై పైచేయి సాధించాయి. రెండు జట్ల మధ్య గత 5 మ్యాచ్లలో 4 సార్లు ముంబై గెలిచింది. ఒక మ్యాచ్ సన్ రైజర్స్ నెగ్గింది.